హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సవితా నవీన్ వ్లాగ్స్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి పన్నీర్ బిర్యానీ. ఫస్ట్ టైం యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్గా మిక్సీ జార్ తీసుకొని అందులో 5 పచ్చిమిర్చి అండ్ గుప్పెడు పుదీనా, కొత్తిమీర, 5 వెల్లుల్లి రెబ్బలు అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని ఫైన్గా మిక్సీ పట్టాను. అండ్ రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని ఆల్ స్పైసెస్ యాడ్ చేశాను, బిర్యానీ స్పైసెస్, అండ్ 2 లెమన్ స్లైసెస్ కూడా యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేశాను. అండ్ బిర్యానీ కోసం నేను 4 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. వాటర్లో 1 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేశాను. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 కప్స్ ఆఫ్ ఆనియన్స్ని వేసాను. నేను సన్నగా స్లైస్ చేశాను. ఈ ఆనియన్స్ అనేది నేను మొత్తం హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. వీటన్నిటిని ఒక కప్పులో సైడ్కి తీసేసుకున్నాను. అండ్ అదే బౌల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి పన్నీర్ పీసెస్ని వేసాను. ఇందులోనే కొంచెం పసుపు అండ్ కారం, ఉప్పు వేసి ఫ్రై చేశాను. పన్నీర్ పీసెస్ టేస్ట్గా ఉంటాయని. పన్నీర్ పీసెస్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాక అందులో నేను రైస్ని యాడ్ చేసుకున్నాను బిర్యానీ కోసం. బిర్యానీలోకి గ్రేవీ కోసం ఫస్ట్ పన్నీర్ పీసెస్ని యాడ్ చేశాను. అండ్ అందులో కొంచెం పసుపు అండ్ కారం, సాల్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, కరివేపాకు, ముందుగా పేస్ట్ పట్టిన పుదీనా పేస్ట్, వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాను.
ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. లెమన్ స్లైసెస్ అనేది పక్కకు తీసేసేసాను రైస్లో నుండి. అండ్ రైస్ అనేది నేను 80% కుక్ అయ్యాక బిర్యానీలో వేసాను. ఇంతకుముందు మిక్స్ చేసిన గ్రేవీ మొత్తం బౌల్లో యాడ్ చేసి అందులో కొంచెం గరం మసాలా అండ్ జీరా ధనియా పౌడర్ యాడ్ చేశాను. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని స్లో ఫ్లేమ్లో కుక్ చేశాను. కొంచెం గ్రేవీని పక్కకు తీసి పెట్టుకున్నాను లేయర్స్లో వేద్దామని. లేయర్స్ బై లేయర్స్ ఇంకా రైస్ యాడ్ చేసుకుంటూ గ్రేవీని కూడా యాడ్ చేశాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసాను. లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా, నెయ్యి, కొంచెం ఫుడ్ కలర్ని వేసాను. ఫైనల్గా క్యాప్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.